తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్తే యస్, మీకు ఇప్పుడు ఒక గెస్ట్ని చూపిస్తాను, మీరు గుర్తుపట్టండి. ఇన్ కేస్ మీరు గుర్తుపట్టకపోతే దీని నటించిన పిక్స్ అన్నీ ఒక్కసారి వేస్తాను, మీరు ఆబ్వియస్గా గుర్తుపట్టేస్తారు. రవిరాజ్ రాథోడ్ నాతో ఉన్నారు ఇప్పుడు. హలో, బాగున్నావా? ఏదో అలా ఉన్నా. అలా ఉన్నావా? రవి, నిన్న నీ చిన్న క్లిప్పింగ్ ఒకటి చూశాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకున్న కాంటాక్ట్స్ అందరికీ పంపించాను, ఈవెన్ డైరెక్టర్స్ని కూడా నేను అడిగాను, ఈ అబ్బాయి మీకు తెలుసా, ఇప్పుడు ప్రొడక్షన్ సైడ్ పని చేస్తున్నాడంట. అలా అడుగుతూ 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 ఆఖరికి నేనే నీ దగ్గరికి వచ్చి నిల్చున్నా. అవును, నిజమే. నీ దగ్గరికి వచ్చి నిల్చొని చివరాఖరికి నేను ఒప్పించి ఇక్కడ దాకా తీసుకొచ్చా. ఎందుకంటే నాకు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న యాక్టర్స్ ఎవరైనా ఉన్నారు అంటే అతి తక్కువ ఫేసులు గుర్తున్నాయి, అందులో బాగా గుర్తున్న ఫేస్ మాత్రం నీదే. అది ఎందుకంటే అంత ఫేమస్, అది ఫేమస్ కాబట్టి ఎవరైనా గుర్తుపడతారు. అవును, దానివల్ల మీరు నాకు గుర్తుపట్టారు. విక్రమార్కుడు అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, కానీ అది ఫేమస్ కాలేదు. ఈ సినిమాలో ఎందుకు అంత రియేట్గా అయిందంటే ఆ సినిమాలో హైలైట్ సీన్ అంటే నాదే. అవును, కాబట్టి రియాక్ట్ అయ్యారు మీరు. గుర్తుపట్టావు నిన్ను. ఏం చేస్తున్నావు రవి ఇప్పుడు? సేమ్ సెట్ వర్క్. సెట్ వర్క్, ప్రొడక్షన్ సైడ్ వర్క్ చేస్తున్నావా? వెళ్తున్నావా రెగ్యులర్గా వర్క్కి? అంటే ఉన్నప్పుడు పోతా, లేకపోతే లేదు, అంతే. అంటే వర్క్ అంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తున్నావా, లేకపోతే నార్మల్గా ఎవరైనా కాంటాక్ట్ అంటే రోజు వారు పిలుస్తారు కదా, అట్లా వెళ్తున్నావా? లేదు లేదు, తెలిసిన వాళ్ళు ఉన్నారా? అంటే నేను చేసినప్పుడు కొంతమంది పరిచయాలు ఉంటారు కదా, ఎందుకురా ఇట్లా అవుతున్నావు అని చెప్పేసి, ఈ వర్క్కి రారా అని చెప్పేసి పిలిచి తీసుకుపోతారు అనమాట వర్క్కి. ఇట్లా అవుతున్నావు అంటే ఎట్లా అవుతున్నావు అని ఇక చెప్పుకోవాలంటే ఇక చాలా ఉంటాయి. చెప్పరావి. నిజం చెప్పాలంటే సపోర్ట్ లేదు. సపోర్ట్ లేక. ఎలాంటి సపోర్ట్ లేదు? ఇప్పుడు హనుమాన్ సినిమా చేశాడు, ఎవరు? ప్రశాంత్ వర్మ తీశారు. హీరో ఎవరు? అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్, నాకు జూనియర్ తేజ సజ్జా. కాకపోతే అతనికి కొద్దిగా వాళ్ళ డాడీ తరఫున కొద్దిగా ఫాలోయింగ్ ఉంది, ఏదైనా చేయగలుగుతాడు. అంటే సపోజు ఎక్కడ పడ్డా కూడా రాయనికి ఉంటారు, కానీ నేను పడ్డా అంటే అక్కడే పక్కనే. సో చెప్పుకోలేను, కానీ బాగుండదు. మీది ఎక్కడ, ఏ ఊరు రవి? నాది మిర్యాలగూడ. మిర్యాలగూడ. సినిమాలోకి ఎట్లా వచ్చావు మరి? మా బామ్మ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్. మీ బామ్మ? ఫస్ట్ సినిమా వచ్చేసి మా ఆయన బంగారం, సౌందర్య రాజశేఖర్ వాళ్ళ కొడుకుని నేనే. దాని తర్వాత ఇక అట్లా అట్లా రివ్యూలు అయింది, ఫలానా ఇట్లా హుషారు ఉన్న కొడుకు కావాలి, ఇట్లా క్యారెక్టర్ చేసేటోళ్ళు కావాలంటే సరే నేను వస్తా అని చెప్పేసి అంటే అప్పుడు తీసుకోపోయారు. నాకు తెలిసిన కాడికించి ఇక లాస్ట్ నా సినిమా ఏది SMS. చెప్పాలంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఎన్ని సినిమాలు చేసావు మొత్తం? 52. ఆంధ్ర వాళ్ళ, ఖడ్గం, మాస్, జమ్ని, విక్రమార్కుడు, బొమ్మరిల్లు, డాన్, కేడి. బొమ్మరిల్లు ఆ చిన్నపిల్లల్లో నేనే చైల్డ్ ఆర్టిస్ట్. మళ్ళా శంకర్దాయ్ BBS. ఇప్పుడు లాస్ట్ ప్రజెంట్ ఎండ్ అంటే SMS కూడా పోయినాక ఏది వచ్చిందంటే కృష్ణమ్మ. కృష్ణమ్మ కలిపింది ఇద్దరున్నదా? ఓన్లీ కృష్ణమ్మ. సినిమా పేరు కృష్ణమ్మ, సత్యదేవ్ హీరో. అది విజయవాడలో. నేను సెట్ వర్క్ పోయినా. సెట్ వర్క్ పోతే అక్కడ నన్ను అడిగారు, రే నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ కదా, ఒకటి రాలేదు, ఈ పాత్ర చేయి అన్నారు. సరే అని చెప్పేసి ఇంటర్వ్యూ అయినా. అది కూడా వైరల్ అయిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.